విశాఖ రైల్వే డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ను సిబిఐ అరెస్ట్ చేసింది. కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా సిబిఐ అధికారులు పట్టుకున్నారు. లంచం తీసుకునేందుకు డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ముంబై వెళ్లగా విషయం తెలుసుకున్న సిబిఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. డిఆర్ఎం సౌరభ్ తో పాటు మరో ఇద్దరు కాంట్రాక్టర్స్ ను సైతం అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. 87.6 లక్షల డబ్బుతో పాటు పలు విలువైన డాక్యుమెంట్స్ సీజ్ చేశారు. వివరాలు మనకు అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖ రైల్వే డిఆర్ఎం సౌరవ్ ప్రసాద్ ఒక కేసులో లంచం తీసుకుంటూ సిబిఐ అధికారులకి పట్టుబడ్డారు. ముంబైలో అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ విషయానికి సంబంధించి ఇక్కడ డిఆర్ఎం కార్యాలయంలోని అలాగే అతని బంధువులు అతని ఏదైతే కార్యాలయం ఉంటుందో అక్కడ కూడా సోదాలు నిర్వహించారు. అయితే ఇందులో దాదాపుగా 80 లక్షలకు పైబడి నగదుని అలాగే 72 లక్షలకు విలువ చేసే బంగారాన్ని ఇతర డాక్యుమెంట్స్ ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఒక పెండింగ్ బిల్లుల అంశానికి సంబంధించి కాంట్రాక్టర్స్ తో ఆయన లాబింగ్ చేశారు. అందులో దాదాపుగా 25 లక్షల రూపాయలని లంచం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఇద్దరు కాంట్రాక్టర్లను కూడా అరెస్ట్ చేశారు. అలాగే ఈ కీలకమైన అంశాలకు సంబంధించి ఇక్కడ డిఆర్ఎం కార్యాలయంలో కొంతమంది ఉద్యోగులను కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా విశాఖ రైల్వే డిఆర్ఎం కేంద్ర కార్యాలయంలో ఒకసారిగా ఒక అలజడి వాతావరణం అయితే మాత్రం నెలకొనుంది. ఎందుకనంటే ఒక పెద్ద స్థాయి అధికారి ఇటీవల కాలంలో ఇట్లాంటి కేసుల మీద ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కార్యాలయంలో జరుగుతున్నది ఏంటి అన్న దాని మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీని కూడా చేస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి చూస్తే కనుక సౌరవ్ ప్రసాద్ మీద గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా డిపార్ట్మెంట్ కూడా ఆయన మీద కొంత దృష్టి సారించింది. అయితే ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా ముంబైలో ఆయన ఈ కేసుకు సంబంధించి ఒక హోటల్లో లాబింగ్ చేస్తున్న నేపథ్యంలో ఇద్దరు కాంట్రాక్టులతో సహా దొరికిపోయిన నేపథ్యంలో ఆయన మీద చర్యలు తీసుకునేందుకు అరెస్టులు అయితే ప్రక్రియ అయితే పూర్తి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి సిబిఐ ఒక ప్రకటనని కూడా అధికారికంగా విడుదల చేసింది. రైట్ అనురాధ.